నెల్లూరులో టీడీపీ ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ గడప గడపకు తిరుగుతూ ప్రచారాన్ని చేస్తున్నారు. 10 ఏళ్లుగా గంగాధర నెల్లూరుకి నారాయణస్వామి చేసిందేమీ లేదని థామస్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 50 నుంచి 70 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న థామస్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. తమిళనాడు సరిహద్దు ప్రాంతం అభివృద్ధి చేసుకోవడంలో అన్ని వనరులు ఉన్నాయి. రైతాంగం ఎక్కువ, చదువుకున్న విద్యార్థులు ఎక్కువ, వలసలు ఎక్కువ ఉన్నాయి. ఇటు తమిళనాడు కావచ్చు, అటు బెంగళూరు కావచ్చు. ఈ గత 10 ఏళ్ళుగా అధికార పక్షంలో ఉన్న నారాయణ స్వామి గారు ఇక్కడ ఆధిపత్యం వహిస్తున్నారు. ఇంకొకటి కూడా గెలిచినటువంటి నాయకుడి కంటే వేరే వ్యక్తుల ఇది ఎక్కువ ఉంటుంది. సామాన్యుడు పరిస్థితిని, అతని సామాన్యుడి యొక్క సమస్యను తీర్చేటువంటి పరిస్థితిలో జీడి నెల్లూరులో అధికారం చేపట్టేటువంటిగా అది నాయకులు చేయరు అనేది ఒక ఇది ఉంది. దాన్ని మీరు ఏ విధంగా చేస్తారు? అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, గెలిచిన తర్వాత సామాన్య ప్రజలు వచ్చి డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యేని చూడలేరు, లేదంటే ఎమ్మెల్యేకి డైరెక్ట్గా యాక్సెస్ ఉండదు అని అయితే చెప్తున్నారు. మండల నాయకులు కానీ లేదంటే జిల్లా నాయకులు కానీ వాళ్ళని పట్టుకొని పోతేనే పని అవుతుందనే టైప్లో చాలా మంది కూడా చెప్తున్నారు. నేను దాన్ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మాకు డైరెక్ట్గా అప్రోచ్ కావచ్చు. అందుకే నేను యుగంధర్ కూర్చొని ప్రతి ఊర్లో, ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో ఏం ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మేము ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాం. ప్రిపేర్ చేసి ఇవన్నీ కూడా పెట్టుకొని గెలిచిన వెంటనే 1 by 1 కూడా దన చేసుకుంటా రావాలని చెప్పేసి నా ఉద్దేశం. సో నేనేమి అంటున్నా అంటే, మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. ఎట్లా హాస్పిటల్లో వచ్చి మీకు వచ్చి కింద ఫస్ట్ వచ్చి మేనేజర్ ఉంటాడు, దాని తర్వాత జనరల్ మేనేజర్ ఉంటాడు, దాని తర్వాత మీకు వచ్చి సిఓ ఉంటాడు, దాని తర్వాత సిఇఓ ఉంటాడు, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఇన్ని స్టెప్పులు ఉంటాయి. వాళ్ళు ఆ హెచ్ఆర్ మేనేజర్ ఉంటారు, ఇవన్నీ కూడా చూసుకుంటారు. అదే రీతిలో మేము కూడా ఈ జీడి నెల్లూరు నియోజకవర్గంలో కొంతమందిని డిపోర్ట్ చేసి వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు చేయించాలి, పనులన్నీ చేయించాలి. నేను మెయిన్గా సూపర్వైజ్ చేసేటట్టుగా చేద్దామని నేను ప్లాన్ చేసుకున్నాను. ప్రతి ఒక్క పని జరగాలి. అదేవిధంగా మంత్లీ కానీ 2 weeks వన్స్ కానీ ఒక్కొక్క మండలంలో కూర్చొని రివ్యూ మీటింగ్కి వస్తాము. రివ్యూ మీటింగ్ వచ్చి ఎందుకు జరిగింది, ఎందుకు జరగలేదు అనేది కూడా చెప్తాము. ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అక్కడే ఎంఆర్ఓని పిలిపించడం, అక్కడే ఎండిఓని పిలిపించడం, అక్కడే కలెక్టర్ని పిలిపించడం, అక్కడక్కడే మేము సాల్వ్ చేయాలని చెప్పేసి మేము ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాము. ఖచ్చితంగా మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. మేము వస్తే ఖచ్చితంగా మంచి చేస్తాము, దాంట్లో డౌటే లేదు.